నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణకు కార్యాచరణ రూపొందించాలి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష ధాన్యాన్ని కొనుగోలు చేయండి గంభీరావుపేట రైతుల ధర్నా అన్ని జిల్లాలకు ఒక విధానం కోనసీమకు మరో విధానం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శ తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం ఇక డీటెయిల్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ ఐకేపీ సెంటర్లో చాలా అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ రైతులు ధర్నా చేపట్టారు ధాన్యాన్ని తూకం వేసి కొనుగోలు చేయాలని వారు కోరారు ఎంఆర్ఓ శ్రీనివాస్ రావాలని ధర్నా డిమాండ్ చేశారు న్యాయం చేశానని ఎస్ఐ మహేష్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు కార్యక్రమంలో రైతులు మల్లారెడ్డి యాదిరెడ్డి ఎంపీటీసీ పరశురాములు రమేష్ రెడ్డి మోతే బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు అధికారులు వెంటనే ఈ రోజు సముద్రలింగాపురంలో మా యొక్క రైస్ మిల్ రైస్ మిల్ ఆయనకు మేము జాలి పోసి వడ్లు 42 కిలోలు పెట్టినా కూడా మాకు పసకత్తుంది ఇవన్నీ మేము కొనము పసకత్తుంటే పసక రాకపోతే రైతులు పండించింది పసకత్తది ఏమని వస్తుంది మేమేం చేయాలి మేము వాళ్ళకే వేరే తెచ్చిపోయలే అందులో వండిన వడ్లే వచ్చినాయి జాలి పోసినా కూడా 42 కిలోలు పెట్టినా కూడా మేము తీసుకోమంటారు ఎందుకోసం మేము పండించిన పంటను మేము ఏదో చెల్ల పోసుకుందామా ఏడ పోసుకుందామా 42 కిలోలు పెట్టంగా కూడా ఇంకా అదనంగా కావాలని కోరుకుంటారు ఎందుకోసం మేము కష్టం చేయలేనా ప్రతి రైతు కష్టపడితేనే వస్తున్నాయి ఏడికి వస్తున్నాయి మేము ఇవన్నీ చేస్తే కూడా 42 కిలోలు పెడితే కూడా మాకు సార్తలేమంటారు ఎందుకు సార్తలే వీళ్ళకు 40 కిలోల 700 గ్రాములు పెట్టాలి మేము 650 గ్రాములు పెట్టాలి సంచి బదను 650 గ్రాములు 650 గ్రాములు పెట్టాలి కాబట్టి తిరిగి 1 కిలో 30 గ్రాములు ఎక్స్ట్రా పెడుతున్నాం సరే అందులో ఏమున్నది తాలు ఉన్నది ఎగవచ్చినా కూడా నీకు పచ్చ కింద వస్తుందంటే దానికి కూడా మేము 1 కిలో 300 గ్రాములు ఎక్క పెడుతున్నాం సరే కాదు ఇంకో అర్ధ కిలో తీసుకోమని కూడా చెప్తున్నాం మరి మాకు అద్దు అని అంటే మేము ఏడిపోదాము పండించిన రైతులు ఎడిపోతారు ఏం చేస్తాం మరి మేము చచ్చిపోదామా అట్లనే కాల పెడదామా మరి వేసుకొట్లు కొంటా అని ఇన్ని కష్టాలు పెడుతుండ్రు రైతులను ఎందుకు పెడుతుండు కొనరా వాట్లు ఈ మిల్లర్ల కుమ్మక్కాయిండా కేసీఆర్ ఎందుకు కుమ్మక్కాయుడు ఈ మిల్లర్లతో కుమ్మక్కాయి వాళ్ళ దగ్గర పైసలు తింటుండు కాబట్టి మా దగ్గర ఇలా మా రైతులను గురి వస్తుండు ఇలా మా ఊళ్ళే సముద్రలింగాపురం గ్రామంలో ఒక 20% కూడా కాంట కాలే 70% పట్టున్నాయి మిల్లర్లు కొట్టట్లే కేసీఆర్ కూడా చూడాలి కేటీఆర్ చూడాలి ప్రభుత్వ అధికారులను చూసి ఈ వడ్లనాన్ని కాంట చేసి మమ్మల్ని రక్షించాలి లేకపోతే రైతుకు ఉరి అవుతుంది జై జవాన్ జై జవాన్ జై జవాన్ రైతుల వడ్లను వెంటనే తూర్పు నియోజకవర్గం 9వ డివిజన్ యాదవ బజార్ శ్రీకృష్ణనగర్లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా పాల్గొన్నారు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సచీలా కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ కోల భవానీ మణికంఠ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ రాచమంటి భాస్కర్ కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు Okay, thank you.
దాదాపు అందరూ పడుతున్నారు. రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించాలి, ఈ రాష్ట్ర ప్రజల్ని జీవితాల్లో వెలుగునివ్వాలి, ఈ రాష్ట్రం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ముందంజ ఉండాలనే ఆయన ప్రయత్నం. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా ఆ రోజు ఏ మాట చెప్పారో ఆ మాట ప్రకారం పథకాలన్నీ కూడా మరి ఇస్తుంటూ అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని చైతన్యవంతపరచడానికి మరి వాళ్ళు ఎదగడానికి సంబంధించి వ్యాపారాలు చిన్న చిన్న బళ్ళు వాళ్ళకి కానివ్వండి, లేకపోతే కొట్ల వాళ్ళకి కానివ్వండి, ఆడపడుచులకు మరీ ముఖ్యంగా వాళ్ళకి కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఆ ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు రూపొందించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. అయినా కొంతమంది మరి గడప గడపలోకి వెళ్తే రకరకాలని చెప్తుంటారు. 1, 2 ఎక్కడైనా మిస్ అవ్వచ్చు. మిస్ అవ్వకుండా 100కి 100 పాళ్ళు ఎవరు మార్కులు సాధించలేరు. దాంట్లో 10% అటు ఇటు అవ్వచ్చు, నేను కాదనట్లేదు. అయినా కూడా 90% బాగున్నప్పుడు మరి ఆ విధంగా కొంతమంది విమర్శలు చేయడం అనేది అది కరెక్ట్ కాదని భావిస్తూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో సింధూజ అనే యువతి ట్రైనీ ఐఏఎస్ అని చెప్పి పలు సచివాలయాలు తనిఖీ చేసింది. ఆమెది సత్యసాయి జిల్లా పత్తలపల్లి మండలం గంటాపురం అని చెప్తోంది. నువ్వు చూసావా? ఏ కాలేజ్ అండి? ఇక్కడ అనంతపురం. నిజామాబాద్ జిల్లా మెండోర మండలం బుస్సాపూర్లో జాలర్ల వలలో భారీ ముసలి చిక్కింది. ముసలిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. గత 10 రోజులుగా తమ ఊరి చెరువులో భారీ మొసళ్లు కనపడుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. చెరువులోకి దిగాలంటే భయం వేస్తుందని వారు వాపోతున్నారు. ఇంకోటి వేస్తారు. అయితే ఇప్పుడు ఎందుకు డబ్బులు కనిపిస్తారు అంటే తెగిపోకుండా తప్పించుకోకుండా ఇక అట్లా ఇప్పుడు ఆడికి పోతుంది బస్, ఇప్పుడు ప్యాక్ అయిపోతుంది అది. ఇక अरे सामने दूर ఏపీలోని అన్ని జిల్లాలకు ఒక విధానం పెట్టారని, కోనసీమకు మాత్రం మరో విధానం అనుసరించారని, జిల్లా ప్రకటించినప్పుడే సరైన పేరు పెడితే ఈ పరిస్థితి వచ్చేది కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన ఇక్కడ మంగళగిరిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అంబేద్కర్ పేరు పెట్టడంలో జాప్యం చేయడంలో ఉద్దేశం ఏంటి? జిల్లాలకు జాతీయ స్థాయి నాయకుల పేర్లను పెట్టడం జనసేన సమర్థిస్తుందని అన్నారు. అలాగే ఈ రోజున ఇవి ఆంధ్రాకి మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్కి దళిత ముఖ్యమంత్రి ఉంటే ఆయన పేరు పెట్టాల్సింది
దీని మీద ఎప్పుడైనా మీ ఎజెండాలో చేయండి అంటే నేను చాలాసార్లు ఆలోచించి మన మార్చి 14లో ఆ మాట అన్నప్పుడు ఆ తర్వాత నేను కూడా దానికి కొంత విముఖత నేను కూడా దానికి కొంత వ్యతిరేకత నేను కూడా తీసుకోవాల్సి వచ్చింది. రాయలసీమ నుంచి ప్రత్యేకంగా ప్రభావశీలురు చాలామంది వచ్చి ముఖ్యంగా కర్నూలు జిల్లాకు సంబంధించి మాకు దామోదరం సంజీవయ్య గారి జిల్లా పేరు పెట్టడం మాకు ఇష్టం లేదు, కర్నూలు జిల్లాని కర్నూలు జిల్లాగానే ఉంచండి, మాకు దామోదరం సంజీవయ్య గారి మీద విముఖత లేదు మాకు. కానీ మీరు ఒక వ్యక్తికే మీరు పరిమితి చేస్తానని మీ ప్రపోజల్ పెడితే రేపొద్దున మీ ప్రభుత్వం వస్తే ఇది మాకు ఇబ్బంది అవుద్ది, మాకు ఇష్టం లేదు, ఇది మేము వ్యతిరేకిస్తాను ఇప్పుడే చెప్తున్నాం మీకు అని చెప్పాను. నేనేమన్నానంటే ఆ రోజున నేను ప్రజాభిప్రాయానికి ఎదురు వెళ్ళను, నేను ఇది నా ఉద్దేశం, నేను చెప్తాను, ముందుకు తీసుకెళ్తాను. కానీ ఎలా తీసుకెళ్తాను అంటే మనకున్నది ప్రజాస్వామ్యం, ఫ్యూడల్ వ్యవస్థ కాదు మనం నడిపేది. ప్రజాస్వామ్య వ్యవస్థలో రిఫరెండం అనేది ఒక ప్రాసెస్ ఉంది. నేను వాళ్ళకి అదే చెప్పాను ఆ రోజున. భవిష్యత్తులో మా ప్రభుత్వం వచ్చినప్పుడు కర్నూలు జిల్లా పేరు మార్చాలనుకున్నప్పుడు నేను రిఫరెండం పెడతాను, మెజారిటీ ప్రజలు దానిని ఆమోదిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. అలా జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు దానికి ఎదురు చెప్పలేరు అన్నాం. దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నామని చెప్పారు. అంతేగాని మీరు నిర్ణయించుకొని మీ పార్టీ నిర్ణయించుకుంటే మేము కూడా దానికి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంటే నేను దానికి వారికి చెప్పిన సమాధానం ఇదే. అలాగే ఈ రోజున మీరు 30 రోజులు సమస్య ఇచ్చి మీరు టైం ఇచ్చి సమూహాలు కాకుండా వ్యక్తులుగా రమ్మంటున్నారంటేనే అర్థం మీరు గొడవకి కావాలని కోరుకుంటున్నారని అర్థం. అలాగే నిజంగా ఒక మహానాయకుడికి, ఒక జాతీయ స్థాయి నాయకుడికి చాలా బాధ కలిగేది ఏంటంటే అంబేద్కర్ గారిని అందరూ రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని వదిలేస్తారు తప్ప ఆయన ఏమైతే ఆశించారో, ఏ స్ఫూర్తిని ఆయన ప్రవేశింపబెట్టారో, ఏ స్ఫూర్తిని ఆయన పెంపొందింపు చేయాలని చెప్పి ఆయన ఆకాంక్షించారో అది తప్ప మిగతా అన్నీ చేస్తూ ఉంటారు. దీంట్లో ఆయన కోరుకుంది ఎస్సీ సబ్ ప్లాన్, ఎస్సీలకి ముఖ్యంగా సంబంధించి ఆ రోజున శంకరన్ గారు, ఐఏఎస్ ఆఫీసర్ శంకరన్ గారు దీన్ని ఆయన స్ఫూర్తిని తీసుకొని ఎస్సీ సబ్ ప్లాన్ అనేది ఆయన ఇంక్లూడ్ చేశారు ఆ రోజున. ఈ రోజున జూబ్లీ హిల్స్ లో గడప గడపకు వెళ్లి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రచారం చేస్తున్నారు. బోరబండ డివిజన్ లో సమస్యలు లేకుండా చేశానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆయా శాఖల ప్రభుత్వ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. इधर से लोग आए Okay, right? अंदर 64/8 चिल्ले के पास है जी राइल भाई राइट पकड़ लो पीछे हटो सर इधर देखो साहब, जी भाई इधर देखो जी भाई राइट
वाइट राशन कार्ड है ना? राशन कार्ड है, राशन कार्ड नहीं दिया, ये वहाँ का राशन कार्ड है, राशन वहाँ का है। ఇక కోనసీమ జిల్లా మండపేట మండలం ఆర్తామూర్లో దళితుల శ్మశాన వాటిక అంశం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. గ్రామానికి చెందిన ఓ దళిత వృద్ధుడు మృతి చెందితే ఖననం చేసేందుకు జాగా లేకపోవడంపై ఆ వర్గం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద వృద్ధుడి శవాన్ని ఉంచి అంత్యక్రియలకు స్థలం చూపించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగాలని రామచంద్రపురం మండపేట మెయిన్ రోడ్డుపై బైఠాయించారు. అత్తమూరులో అన్యాయాన్ని ఖండించాలి. మా మీద జరుగుతున్న అన్యాయాలు, మా మీద జరుగుతున్న అన్యాయాలు కావాలి. మాకు ఏంటి లేని, మాకు లేని స్వజాన మాకు తెలంగాణలో నూతనంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టార్ట్లర్ రైల్ ముందుకొచ్చింది. ఈ మేరకు మంత్రి తారక రామారావు సమక్షంలో ప్రభుత్వంతో కంపెనీ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మెతో సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, స్టార్ట్లర్ రైల్ కలిసి ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని స్థాపించనున్నాయి. తావోస్లోని తెలంగాణ పెవిలియన్లో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. జీవ వ్యర్థాల వల్ల జరిగే అనర్థాల నుంచి ప్రజలు, ఇతర జీవరాశులను రక్షించేందుకు నిబంధనలు కఠినతరంగా అమలు చేయాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అరణ్య భవన్లో జలవాయు శబ్ద కాలుష్య నియంత్రణ, నివారణ, బయోమెడికల్ వేస్టేజ్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు.
బెల్లంపల్లి స్టార్ట్ కావాలి. మీరు 2 years బ్యాక్ మాకు ఎస్టిమేషన్ ఇచ్చారు 10,000 acres ఆయకట్టు తీసుకోండి అని చెప్పారు. ఇప్పుడైనా కనీసం 27 ప్యాకేజ్ వాటర్ రిలీజ్ చేస్తాము. కూడా కొంత ల్యాండ్ ఇక్కడ ప్రాబ్లం ఉంది. మనం టోకన్ కూడా జనరేట్ చేసి 1 crore కష్టం కానీ రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం కొట్ర గ్రామ శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ భక్తాంజనేయ స్వామికి మకర తోరణం అభిషేకం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి, ఠాగూర్ బాలాజీ సింగ్, ఆమన్గల్ వైస్ ఎంపీపీ జక్కు అనంతారెడ్డి పాల్గొన్నారు. కొట్రా సేవా సమితి నాయకుడు రవీందర్ రావు, సభ్యులు నాగరాజ్ గౌడ్, మల్లేష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణకు కార్యాచరణ రూపొందించాలి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష. ధాన్యాన్ని కొనుగోలు చేయండి, గంభీరావుపేట రైతుల ధర్నా. అన్ని జిల్లాలకు ఒక విధానం, కోనసీమకు మరో విధానం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శ. తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజయితం. నమస్కారం.